నమస్కారం. ఈరోజు మనం కేరళ చిత్రసీమని, అసలు యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఒక భయంకరమైన చీకటి కోణాన్ని విశ్లేషించబోతున్నాం. అదే 2017 నాటి మలయాళ నటి లైంగిక దాడి కేసు మరియు హేమా కమిటీ ఏర్పాటుకు దారితీసిన అసలు నేపథ్యం. ఈ విశ్లేషణలో మనం అందుబాటులో ఉన్న వాస్తవాలను మాత్రమే, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కలకలం రేపిన సంఘటన ఎలా మొదలైందో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరిగ్గా 2017 ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 9 గంటల సమయం, ఒక ప్రముఖ మలయాళ నటి తన షూటింగ్ పని ముగించుకుని త్రిశూర్ నుంచి కొచ్చికి బయలుదేరారు. పైకి చూస్తే ఇది ఆమె వృత్తిలో భాగంగా చేసే ఒక మామూలు జర్నీలాగే అనిపిస్తుంది కదా. కాని ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ నటి గౌరవాన్ని, గోప్యతను పూర్తిగా దృష్టిలో ఉంచుకుని ఈ విశ్లేషణలో మనం ఎక్కడా ఆమె పేరును ప్రస్తావించడం లేదు. ఇక అసలు కథలోకి వెళితే, మొదటి భాగం కుట్రదారులు ముందే వేసిన ప్లాన్. ఆ నటి ప్రయాణం సాధారణంగానే మొదలైనా తెరవెనుక ఒక దారుణమైన కుట్ర అప్పటికే సిద్ధమైంది. ఆ నటిపై దాడి చేయడానికి ఒక పక్కా స్కెచ్ వేశారు. 6 వ్యక్తులు. వీళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు పల్సర్ సునీ మరియు మార్టిన్. వీరికి సపోర్ట్ చేసిన మిగతా 4 మణి, సలీం, ప్రదీప్ మరియు విజేష్. ఈ 6 పేర్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ మొత్తం కుట్రను మడిపింది వీళ్లే కాబట్టి. అయితే ఈ కేసులో మనల్ని అత్యంత విస్మయానికి గురిచేసే విషయం ఒకటుంది. రెండవ భాగం, లోపలి వ్యక్తి, అతిపెద్ద ద్రోహం. ఆ ద్రోహం ఎవరు చేశారో తెలిస్తే మనం నిజంగానే షాక్ అవుతాం. ఆ షాకింగ్ నిజమేంటంటే, ఇందాక మనం చెప్పుకున్న 6గురిలో మార్టిన్ ఉన్నాడు కదా, అతనెవరో కాదు, ఆ నటి ప్రయాణిస్తున్న కారు డ్రైవరే. ఒకవైపు ఆ నటి తనకు పొంచి ఉన్న ప్రమాదం ఏమీ తెలియకుండా ఎంతో నమ్మకంతో ప్రయాణిస్తుంటే, తనను రక్షించాల్సిన ఆ డ్రైవర్ మార్టిన్ మాత్రం రహస్యంగా పల్సర్ సునీతో కాంటాక్ట్లో ఉన్నాడు. కారు ఎక్కడికొచ్చింది, ఇంకా ఎంత దూరముంది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సునీకి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉన్నాడు. వీళ్ళీ ప్లాన్ని ఎంత పక్కాగా అమలు చేశారో అర్థమవుతోంది కదా. ఇక ఇక్కడ్నుండి 3వ భాగం, అంగమాలి వద్ద దాడి. అడ్లెక్స్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర అసలు ప్లాన్ అమలు చేయడానికి అంతా సిద్ధమైంది. ఈ దాడి ఎంత పకడ్బందీగా జరిగిందో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ముందుగా మిగిలిన ఆ 5 అంగమాలి టౌన్లోని అడ్లెక్స్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర కాపుకాశారు. నటీ కారు కరెక్ట్గా అక్కడికి చేరుకోగానే డ్రైవర్ మార్టిన్ వెంటనే వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది, పల్సర్ సునీ తన టెంపోని స్టార్ట్ చేసి ఆ 4 ఎక్కించుకుని కారుని ఫాలో అవడం మొదలుపెట్టాడు. అలా వెళ్లిన కాసేపట్లోనే కావాలని వాళ్ల టెంపోతో నటీ కారుని వెనకనుంచి బలంగా గుద్దేశాడు. కారు గుద్దుకున్న తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే, 4వ భాగం, కల్పిత ప్రమాదం, ఉద్దేశపూర్వక ఘర్షణ. ఇది యాక్సిడెంట్ కాదు, కావాలని చేసిన ఒక నాటకం. కారు గుద్దుకోగానే 2 వాహనాలు అక్కడికక్కడే ఆగిపోయాయి. పల్సర్ సునీ గ్యాంగ్ టెంపోలోంచి కిందికి దిగి డ్రైవర్ మార్టిన్ దగ్గరికొచ్చి, సారీ బ్రదర్, తెలియక జరిగింది అని నాటకం మొదలుపెట్టారు. దానికి ఈ డ్రైవర్ మార్టిన్ ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా కూల్గా అన్న మాటేంటో తెలుసా? నాకేంటి, మేడంతో మాట్లాడండి. ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నమాట ఇది. ఈ ఒక్క మాటతో ఆ వ్యక్తులకి వెనుక సీట్లో ఉన్న నటి దగ్గరికి వెళ్లడానికి క్లియర్గా దారి దొరికేసింది. ఆ డ్రైవర్ ఆ మాట చెప్పిన మరుక్షణం నుండి ఆ కారులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ 5 నటి వద్దకు వెళ్లిన తర్వాత పరిస్థితి ఎలా మారింది? ఈ భయానకమైన సంఘటన వెనుకున్న మిగతా ఉత్కంఠభరితమైన స్టోరీ పార్ట్ 2 కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.